హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతే ఉదయం పూట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండి గిన్నెలు, కూర అవన్నీ ఉంటే తీసి బయట అయితే పెడుతున్నాను. నిన్నైతే పప్పు వండాను కదా, పప్పు కూడా కొంచెం అయితే మిగిలింది. ఇంకా అది కూడా తీసి బయట పెట్టేసి దాన్ని వేడి చేయాలి. కూర ఏమైనా మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత రోజు కూడా వాడుకుంటాము. మరీ ఎక్కువ రోజులైతే వాడను, కానీ 2 రోజులైతే వాడతాను. అంటే మనం కూర వండిన రోజు తెల్లారి ఇంకా ఆ 2 రోజులైతే వాడతాను. అది మధ్యాహ్నం పూట ఇంకా వేసుకుంటాం, కానీ మళ్ళీ సాయంత్రం పూట అలా అయితే వేసుకోము. అయినా కొంచెమే మిగిలిద్దిలేండి. కూర ఏ పూటకి ఆ పూటే సరిపోదు. ఇంకా మిగిలేది ఎక్కడో మిగిలిద్ది. ఒక్క పప్పు మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిగతా కూరలు అయితే ఏమీ మిగలను కూడా మిగలవు. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అన్నం వండుదామని ఇంక బియ్యం అయితే కడుగుతున్నాను. ఈ తెపాలైతే మాత్రం నాకు బాగా ఉపయోగపడుతుంది వాడికి అన్నం వండటానికి. స్టీల్ గిన్నెల్లో వాటిల్లో వండాను అనుకోండి, అన్నం అనేది అడుగున మాడిపోతూ ఉంటుంది. పైనేమో నీరు నీరుగానే ఉంటుంది, అడుక్కొచ్చేటప్పటికేమో మాడిపోయిద్ది. ఇంకా అందుకని స్టీల్ గిన్నెల్లో అయితే అసలుకి ఎప్పుడు వండను. వండినా కానీ ఇంకేదన్నా ఈ గిన్నెలో వేరేది ఏదన్నా ఉండి ఈ గిన్నె కడగలేదు అనుకున్నప్పుడైతే స్టీల్ గిన్నెలో వండుతాం, కానీ లేదనుకోండి దీంట్లోనే వండుతాను. ఇంకా బియ్యం కడిగేసి నీళ్ళైతే పోసి పెట్టాను. ఇంకా పప్పు ఉంది కదా, పప్పు అయితే వేడి చేస్తున్నాను నవీన్కి బాక్స్లో వేద్దాంలే అని. వాడైతే ఈ కూర పడితే ఆ కూర తినడు. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాను, తప్పదు కదా మరి. పప్పు ఎక్కువ ఉంది, ఇంకా అందుకోసమని వేడి చేస్తున్నాను. అది స్కూల్కి కాకుండా ఇంటి దగ్గర ఉండటం అనుకోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1 గంట 2 గంటల ముందైతే బయట పెడతాను. ఇంకా అప్పుడు వేడి చేసే పని లేకుండా వాడుకోవచ్చు. వేడి చేసుకొని వాడుకునే కంటే వేడి చేయకుండా నార్మల్గా తింటేనే మంచిదంట. కాకపోతే ఇంక బాక్సుల్లో వేసామనుకోండి వాసన వచ్చిద్ది, పిల్లలు తినలేరు. అందుకోసమనే వేడి చేస్తున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ దోశల పిండి ఉంది కదా, దోశల పిండి ఉన్నన్నాళ్ళు ఇబ్బంది అయితే ఉండదు. ఉదయం పూట టిఫిన్కి కానీ సాయంత్రం పూట స్నాక్స్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఉదయం సాయంత్రం 2 పూట్ల దోశలు పోసిచ్చినా మా నవీన్ అయితే ఇష్టంగా తింటాడు. పల్లీలైతే వేయించి పోసుకున్నా కదా, ఉదయం పూట చట్నీ చేయడానికైతే నాకు చాలా తేలిగ్గా ఉంటుంది. అదే ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలనుకోండి, వీటిని ఒక బాండీలో పోసి వేయించుకోవాలి. మళ్ళీ చట్నీ వెంటనే వేసుకోవడానికి ఉండదు, అవి చల్లారాలి. చల్లారేదాకా అలాగనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడైతే మాత్రం నాకు చాలా ఈజీగా ఉంది. ఇంకొకటి శనగపప్పు అయితే కొంచెం వేసాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసి ఇంకా కొంచెం చింతపండు, ఉప్పు, ఎప్పుడన్నా ఒక ఎల్లిపాయ అయితే వేస్తుంటాను. కొంచెం ఎల్లిపాయ అల్లం వేసుకున్నాం అనుకోండి, చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక్కోసారి వేస్తుంటాను, ఒక్కోసారి వేయను. ఇంకా చట్నీ అయితే తిరగమాత వేస్తున్నాను. ఏంటక్క చట్నీ ఇంత పెద్ద తెపాల్లో తిరగమాత వేస్తున్నావు అనుకుంటున్నారా? ఈ తెపాల్లో కూర చేయాలి, అందుకోసమనే. ఎలాగో చట్నీ అనేది మనం ఇంక ఇదిగోండి ఇలా స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టుకుంటాము. మళ్ళీ తిరగమాత వేయడానికి ఒక పెద్ద బాండీ తీసుకోవటం, మళ్ళీ దాన్ని కడగటం ఎందుకని చెప్పేసి, ఇప్పుడు ఎలాగో కూర చేయాలి కదా, కూర చేస్తామంటే ఇప్పుడు దాన్ని వాడుకుంటాము, ఆయిల్ అదంతా వేస్తాము. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంక దాంట్లోనే తిరగమాత వేసాను. తిరగమాత వేసి ఇంక గిన్నెలో అయితే పోసాను. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు. ఒక్కొక్క రోజు టిఫిన్ తినడానికి లేట్ అయిందనుకోండి, బాక్స్లో పెట్టి అయితే పంపిస్తాను. ఉదయం పూట కదా, కొంచెం త్వరగా తినాలన్నా కూడా పిల్లలకి తినబుద్ధి కాదు. అయినా సరే ప్రతిరోజు తినేసే వెళ్తాడు. ఇంకెప్పుడన్నా వాటికి లేట్ అయింది అనుకున్నప్పుడు మాత్రం బాక్స్లో పెట్టిస్తాను. స్కూల్కి వెళ్ళగానే తింటాడు. వీళ్ళు త్వరగానే వెళ్తారు కదా, 7:30 8 లోపు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు టీచర్లు కూడా రారంట. స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి 8:30 అలా అయింది. వీళ్ళు ఖాళీగానే ఉంటారు. ఇంక ఈలోపు వాడు టిఫిన్ అయితే తినేస్తాడు. ఇంకా మంచాలు అవన్నీ తీసైతే సర్దుతున్నాను. దీంట్లో దుప్పట్లో అన్నీ తీసి అక్కడక్కడ సర్ది పెట్టి, దుప్పట్లు కూడా మడతేసి అరమరలో అయితే పెడతాను. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే కొంచెం ముడతలు ముడతలుగా ఉంది. నైట్ పడుకుంటాం కదా, ఇంకా ఆ ముడతలన్నీ అయితే సరి చేశాను. బెడ్షీట్ అయితే తీయటం మళ్ళీ దాన్ని వేయటం అయితే ఏముండదు. ఒక పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని బెడ్షీట్ మీద ఉన్న దుమ్ము మొత్తం దులిపేస్తాను. దులిపేసి ఇంకా బెడ్షీట్కి ముడతలు ఉంటాయి కదా, ఇంకా లూజులు అవన్నీ లాగేసి నీట్గా అయితే సర్ది పెడతాను. ప్రతిరోజు ఇంక ఇలాగనే వేస్తాను. ఇంకా బెడ్షీట్ మార్చేటప్పుడే మళ్ళీ బెడ్షీట్ అయితే తీయటం వేయటం అయితే ఉంటుంది, కానీ ప్రతిరోజు అయితే మాత్రం తీయను. ఇంక ఈ విధంగా లూజులు అయితే సర్ది చేస్తాను. చూడండి చాలా నీట్గా ఉంది కదా. నేను వేసేటప్పుడే పిన్నీసులు పెట్టుకొని నీట్గా వేసుకుంటాను. ఇంకా అందుకని ఎక్కువ బెడ్షీట్ అయితే కదలదు. పిల్లలు ఎక్కి తొక్కినా ఏం చేసినా కానీ కదలదు. కాకపోతే కొంచెం లూజులు వచ్చింది అంతేను. ఇంకా కూర అయితే చేస్తున్నాను. కూర అయితేనేమో దోసకాయ టమాటా కూర చేస్తున్నాను. నవీన్కైతే పప్పు ఉంది కదా, పప్పు అయితే వేసి పంపించాను వాడికి. మా కోసం కదా, అందుకని కొంచెం లేటుగా అయితే చేస్తున్నాను. కూర అనేది ఉదయాన్నే చేసుకోవటం మంచిది. మనకు పనులు అనేవి త్వరగా అవ్వాలి, మన మధ్యాహ్నం కొంచెం ఖాళీగా ఉండాలి అనుకుంటే మాత్రం కూరలు అనేవి ఉదయం పూట చేసుకోవటమే చాలా మంచిది.
మధ్యాహ్నం కూరలు చేసుకోవచ్చు, వేడి వేడిగా తినొచ్చు అని కొంతమంది ఇంకా అన్నం వండితే కూర అయితే చేస్తూ ఉంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. మనం అన్నం పొయ్యి మీద పెట్టేసి టీవీ చూస్తా కూర్చోవచ్చు. దాని దగ్గర నుంచోవలసిన అవసరం ఉండదు. కూర అయితే అలా కాదు. కూరగాయలు కట్ చేసుకోవాలి, పొయ్యి దగ్గర నుంచొని పని చేసుకుంటా ఉండాల్సి వచ్చింది. నాకైతే అలా విసుగ్గా అనిపించిద్ది. అందులోనూ స్నానం చేసామనుకోండి, ఇంకా పొయ్యి దగ్గర నుంచుంటే చెమటలు కారుతూ ఉంటుంది. అందుకని ఉదయం పూట పని మొత్తం చేసుకొని తర్వాత మధ్యాహ్నం పూట అన్నం ఒక్కటే వండటం కానీ కూర అయితే మాత్రం చెయ్యను. ఇలా చేస్తే మనకు అసలు పని అయినట్టు ఖాళీగా ఉన్నట్టే అనిపించదు. మళ్ళీ మధ్యాహ్నం వంట చేయటం అది సరిపోయిద్ది. మనం అన్నం తినేసి ఇంకాసేపు ప్రశాంతంగా ఉన్నట్టు ఉండదు. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి అయితే వస్తారు. అందుకనే ఉదయం పూటే కూరలు చేసి పెట్టుకోవటం అయితే మంచిది. ఇంకా కూరగాయలు కట్ చేశాను కదా, ఇంకా అవన్నీ చెక్కులు అయితే తీస్తున్నాను. తీసి కవర్లో వేసి ఇంకా డస్ట్బిన్లో అయితే పడేస్తాను. కూరగాయలు కట్ చేసిన వెంటనే ఈ తొక్కులు అనేవి తీసేయటం మంచిది. ఎందుకంటే సన్నగా ఈగలు అవన్నీ దోమలు వస్తూ ఉంటాయి. వీటి మీద వాళ్ళని మన కూరల మీద వాళ్తూ ఉంటాయి. అందుకోసమని కూరగాయలు కట్ చేసిన వెంటనే తీసేసుకోవటం అయితే మంచిది. పిల్లలు స్కూల్కి వెళ్తా మనకు కొంచెం హడావుడిగానే ఉంటుంది. ఉదయం పూట అన్నీ నీట్గా సర్దుకోవాలంటే కుదరదు. కనీసం వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఈ పనులు అనేవి స్టార్ట్ చేసుకొని వంటగదిలో వస్తువులు మాత్రం ఎక్కడ సర్ది పెట్టుకోవటం మంచిది. ఇదైతేనేమో నిన్నటి వీడియో, ఈరోజు వీడియో కాదు. నిన్న దోశలు పోసుకునేది. నిన్న కారం దోశలు అయితే పోసుకున్నాను. పండు మిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి అయితే చేశాను కదా, ఆ పచ్చడి ఉంది. ఇంకా ఆ పచ్చడి వేసి ఈరోజు దోశలు పోసుకుందాం, టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం అని చెప్పేసి. ఈరోజు చట్నీ కూడా చేయలేదు. అంటే ఈరోజు చేశాను, ఇది నిన్నటి వీడియో కదా, నిన్నైతే చట్నీ చేయలేదు. ఇంకా మొన్నటి చట్నీ కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను, అదైతే నవీన్ వేసుకున్నాడు. ఇంకా మా కోసం అయితే మాత్రం ఇంక ఇలా ఇదిగోండి ఈ పచ్చడి అయితే వేస్తున్నాను. చాలామంది కారం దోశలు పోసుకుంటారు చూడండి. ప్రత్యేకంగా దోశ కోసం అయితే పచ్చడి ఏర్పాటు చేసుకుంటారు, ఎర్ర కారం అని. అంటే వాటికి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవి వేసి చేస్తారట్టుంది. కాకపోతే నేను పండు మిరపకాయలు టమాటాలు వేసి చేసిన పచ్చడి కదా, అసలు ఎలా ఉంటుంది టేస్ట్ ఒకసారి వేసి చూద్దామని చెప్పేసి ఇంక ఇదిగోండి దోశ నిండా అయితే పచ్చడి రాసేసాను. టేస్ట్ ఎలా ఉంటుందో మరి, బాగానే ఉంటుందిలే. మనం అప్పుడప్పుడు మన ఇంట్లో కారపచ్చడి ఉంటుంది కదా, చట్నీ లేనప్పుడు టమాటా పచ్చడి, కార పచ్చడి వేసుకొని అయినా తింటుంటాం మేము, బాగానే ఉంటుంది. కాకపోతే దోశ నిండా రాశాను, టేస్ట్ ఎలా ఉంటుందో మరి. పచ్చడి కూడా కొంచెం ఘాటుగానే ఉంది. నిన్నే కదా మిక్సీకి వేసింది, కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇంట్లో దోశల పిండి ఒక్కటి ఉంటే చాలు, మనం రకరకాల టిఫిన్లు అయితే చేసుకోవచ్చు అనుకోండి. దిబ్బ రొట్టెలు పోసుకోవచ్చు, గుంట పునుగులు చేసుకోవచ్చు, ఇలా మసాలా దోశలు చేసుకోవచ్చు, ఉల్లిపాయ దోశలు చేసుకోవచ్చు. మన ఇష్టం అనుకోండి, మన ఇష్టం వచ్చిన రకాలు చేసుకోవచ్చు. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది దోశ. టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. కాలిపోతుంది దోశ. ఒక ముక్క తుంచుకొని అయితే తిన్నాను, టేస్ట్ బాగానే ఉంది. బాగుంది, టేస్ట్ బాగానే ఉండటం కాదు, బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం పచ్చడి ఎక్కువ రాశాను కదా, కొంచెం ఘాటుగా ఉంది. కొంచెం పచ్చడి అనేది తక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది, సరిపోయిద్ది. ఇంక ఇదైతేనేమో సాయంత్రం పూట వీడియో. సాయంత్రం పూట అమ్మవారు ఊరేగింపుగా అయితే వచ్చింది, తిరుపతమ్మ తల్లి. మాకు దూలిపాల దగ్గర తిరుపతమ్మ తల్లి గుడి అయితే ఉంది. మొన్న కళ్యాణం జరిగింది కదా, ఇంకా ఊళ్ళోకి అయితే ఊరేగింపుగా వచ్చారు. ప్రతి సంవత్సరం కళ్యాణం అప్పుడైతే గుడికి వెళ్తాం మేము, అన్నదానం అది చేస్తారు, గుడికి వెళ్తాము. ఇంకా ఈ సంవత్సరం మాకు అంటు వచ్చింది కదా, అప్పటికి మాకు అంటు వెళ్ళలేదు. అందుకని చెప్పేసి మేము గుడికి అయితే వెళ్ళలేదు. కానీ ఊళ్ళోకి వచ్చినప్పుడు మాత్రం ఇంకా చందా అయితే ఇస్తాము. కొంతమంది గుడికి అయితే ప్రతి వారం శుక్రవారం, ఆదివారం అలా అయితే వెళ్తుంటారు. నేనైతే మాత్రం వెళ్ళనండి. మామూలుగా ఇంకా ఇలా కళ్యాణం అప్పుడు కానీ, లేదనుకోండి దసరా అప్పుడు నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అలా చేసేవాళ్ళు, అప్పుడు వెళ్ళేవాళ్ళం. సరస్వతీదేవి పూజ అప్పుడు వెళ్ళి పిల్లలకు బుక్స్, పెన్నులు అవి తెచ్చుకునే వాళ్ళం. కాకపోతే ఇంక ఇప్పుడు ఊర్లోనే బతుకమ్మని పెట్టుకుంటున్నాం కదా, మన గుళ్ళోనే మన ఊర్లోనే చేసుకుంటున్నాము. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు. ఇంకా ఓన్లీ ఇప్పుడు కళ్యాణం అప్పుడే వెళ్తాను. ఇంకా మేము కూడా ఒక 100 రూపాయలు చందా అయితే ఇచ్చాము. కొంతమంది పసుపు, కుంకుమ, జాకెట్ అవన్నీ పెడతారు. ఇంకా అవన్నీ అయితే నేనేమి ఇవ్వలేదు, కానీ చందా అయితే ఇచ్చాము. ఇంక ఇదైతేనేమో ఈరోజు దోశలు. మా ఆయనకి దోశలు రోజు తిని తిని బోర్ కొడుతుందంట, అందుకని కొంచెం దెబ్బ రొట్టెలాగా అయితే పోసిచ్చాను. దోశల పిండే కొంచెం మందంగా అయితే పోసిచ్చాను. ఇదైతే కరివేపాకు, మిరపకాయలు తెప్పించాను కదా, కారం కొట్టిద్దాంలే అని చెప్పేసి కరివేపాకు అయితే తీసుకొచ్చాను. ఎండే సరిగ్గా లేదు,
ఈరోజైతే ఇంకా అసలుకే ఎండ లేదనుకోండి, రోజు కొంచెం పర్వాలేదు. ఈరోజైతే ఎండ సరిగ్గా లేనే లేదు. మరి మిరపకాయలు ఎండుతాయో లేదో చూడాలి. బాగా ఎండితే కొట్టిస్తాను, లేదనుకోండి 2 రోజులు బాగా ఎండబెట్టేసి తర్వాత అయినా కొట్టిస్తాను. కరివేపాకు మొత్తం తేనె బంక్ వచ్చేసింది. ఆకైతే అసలు బాగుండలేదు. ఇంకా కారంలోకి కావాలని చెప్పేసి మొత్తం అయితే కోసుకొచ్చాను. రోజు అసలు కూరల్లోకి వాటిల్లోకి కూడా వాడట్లేదు. నేను కరివేపాకే తీసుకురావట్లేదు. నల్లగా బాగుండలేదులే అని చెప్పేసి. కాకపోతే ఇంక ఈరోజు ఏంటంటే కారంలోకి కదా, కారంలోకి అంటే తప్పదు మరి, కరివేపాకు కొంచెమైనా కావాల్సిందే. అందుకని చెప్పేసి కొంచెం అయితే కోసుకొచ్చాను. మనం ఇలా కోస్తా ఉన్నాం అనుకోండి, పాతాకు మొత్తం పోయి కొత్త ఇగురైతే వచ్చిద్ది. ఇగురు వచ్చింది, మంచి ఆకైతే వచ్చిద్ది. కొయ్యకుండా అలాగే ఉంచేసామనుకోండి, చెట్టు పెరగదు, మొద్దుబారిపోయిద్ది. ఆకు అనేది కూడా ఇంకా ముదిరిపోయి రాలిపోవటం అలా జరిగిద్ది. ఒకసారి అయితే కడిగాను, మళ్ళీ ఇంక ఇదిగోండి రెండోసారి అయితే కడుగుతున్నాను. బాగా తేనె బంక్ అనుకోండి, ఆకు కూడా మొత్తం మచ్చలు వచ్చేసింది. రోజువారీ కూరల్లోకి అయితే ఇంక అస్సలు వాడట్లేదు. కారానికి కాబట్టి తప్పక కోసుకొచ్చాను కొద్దిగా. ఆకు కనీసం 2-3 సార్లు జాడిస్తేను మార్కెట్లో తెప్పిద్దాం అనుకున్నాను. ఇంకా ప్రత్యేకంగా కరివేపాకు కోసం ఎవరు పోతారులే అని చెప్పేసి తెప్పించలేదు. మా ఆయన పోతే తెప్పిద్దాం అనుకున్నాను. ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి చాలా కరివేపాకు ఇస్తారు. ఒక్కోసారి మార్కెట్లో మంచి ఫ్రెష్గా మంచి ఆకే వచ్చిద్ది. నేను ఎండాకాలంలో కారం కొట్టేయాలంటే మాత్రం తప్పనిసరిగా మార్కెట్లోనే తెప్పిస్తాను. మనకైతే చెట్టు లేదు. కారానికి కరివేపాకు అంటే కొంచెం ఎక్కువే కావాల్సి వచ్చింది. ఒక 20 రూపాయలు తెప్పించుకున్నాను అనుకోండి చాలా ఇస్తారు. కాకపోతే ఇప్పుడు 1 కేజీ మిరపకాయలే కదా, కేజీ మిరపకాయలకి ఎంత పట్టిద్ది, కొంచెం అయితే సరిపోయిద్ది. ఏదో వేసామన్నట్టుగా ఇస్తే చాలు. అందుకోసమని ఇంక చెట్టుదైతే కోసుకొచ్చాను. ఇంక ఈ కరివేపాకు మిరపకాయలు ఇవి ఉన్నాయి కదా, తీసుకెళ్ళి డాబా మీద అయితే పెట్టాలి. ఉదయాన్నే బాగా మంచు కురిసింది. ఇప్పుడు కూడా లైట్గా మంచుగానే ఉంది. అసలు ఎండ అనేదే లేదు. ఈ మిరపకాయలు ఎండుతాయో ఈ కరివేపాకు ఎండిద్దో లేదో కూడా తెలియదు. కరివేపాకు కూడా కొంచెం వడబడితేనే బాగుంటుంది. ఇలా పచ్చిగా ఉందనుకోండి, కారం కొట్టేటప్పుడు మెదగదు సరిగ్గా. కొంచెం వడపడాలి కరివేపాకు కూడా. మనం ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటాము. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.